హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. విద్యార్థులకు మరియు ఉద్యోగులకి దసరా సెలవులైతే ప్రకటించడం జరిగిందండి ప్రభుత్వం. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా పాఠశాలల ప్రారంభం అయ్యాయంటే చాలు విద్యార్థులు సెలవుల కోసమే ఆతృతగా అయితే ఎదురు చూస్తుంటారండి. ఇక ఈ ఏడాది పాఠశాల మొదలు కాగానే వరుసగా జోరు వర్షాలు కురవడంతో చాలా ప్రాంతాల్లో స్కూళ్ళకి సెలవులు అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఇక ఆగస్టు 3వ వారంలో వరుసగా 5 రోజులైతే సెలవులు రానున్న సంగతి తెలిసిందే. అయితే ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే, 16న వరలక్ష్మి వ్రతం, 17న శనివారం చాలా స్కూళ్ళకి సెలవు ఉంటుంది. అదేవిధంగా 18వ తేదీ ఆదివారం, 19వ తేదీ సోమవారం రాఖీ పండుగ అయితే ఉన్నాయండి. దాంతో వరుసగా 5 రోజులు సెలవులు రావటం విద్యార్థులు ఇటు ఉద్యోగులు సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులు ఎప్పటి నుంచో ప్రకటించడం అయితే జరిగిందండి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా సెలవులకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది. ఈ ఏడాది దసరా సెలవులు ఎప్పటి నుంచి ఉండబోతున్నాయి, ఎన్ని రోజులు ఉండబోతున్నాయి అనే దానిపై కీలక ప్రకటన అయితే చేసిందండి ప్రభుత్వం. ఈ ఏడాది దసరా సెలవులు అక్టోబర్ 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కూడా ఉండనున్నాయి. ఇక క్రిస్టియన్ మైనారిటీ సంస్థలకు కూడా దసరా సెలవుల్లో ఎలాంటి మార్పు లేదు. అంటే ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా స్కూళ్ళకి 10 రోజులు సెలవులు అయితే ఇస్తోంది ప్రభుత్వం. ఇక క్రిస్టియన్ మైనారిటీ విద్యా సంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 22 నుంచి 29వ తేదీ వరకు కూడా ఇస్తారండి. మరోవైపు సంక్రాంతి సెలవులు కూడా 2025 జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు అయితే ఉంటాయని అయితే స్పష్టం చేసిందండి. ఇక ఈ ఏడాది ఏపీలో ఇక ఏపీలో పాఠశాలకు ముఖ్యంగా 232 రోజులు పని దినాలు ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే 83 రోజుల పాటు కూడా సెలవులు అయితే ఉన్నాయండి. ఈ క్యాలెండర్ ప్రకారం ఉన్నత పాఠశాలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఉంటాయండి. ప్రాథమిక పాఠశాల ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు అయితే ఉంటాయి. ఇక తెలంగాణలో కూడా దసరా సెలవులు ఎప్పుడో ప్రకటించేశారండి. అకాడమిక్ క్యాలెండర్లో దీనిపై ప్రకటన చేశారు. ఈ మేరకు తెలంగాణలో దసరా సెలవులు అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కూడా, అంటే 12 రోజుల పాటు హాలిడేస్ అయితే రానున్నాయి. తెలంగాణలో పోలిస్తే ఏపీలో దసరా సెలవులు తక్కువగా ఉండనున్నాయండి. అలాగే తెలంగాణలో సంక్రాంతి సెలవులు కూడా జనవరి 13 నుంచి 17వ తేదీ వరకు, 2025 ఈ యొక్క 2025 13 తేదీ నుంచి 17వ తేదీ వరకు అయితే ఇవ్వనున్నారు. ఈ సెలవులు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలకు సమానంగా అయితే వర్తిస్తాయని స్పష్టం చేసిందండి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.